హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన గుండె నొప్పితో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో న్యూరో సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి. 1948 సెప్టెంబర్ 27న పుట్టిన ఆయన 1989లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన డిఎస్. అయితే మొదటిసారి 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఉనికిని చాటుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా 2004, 2009లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడు కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక 2015లో బీఆర్ఎస్లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా కూడా పనిచేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్కు నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే నిజామాబాద్కు జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని సొంత గూటికి చేరిపారు. సో డిఎస్కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు. పెద్ద కుమారుడు గతంలో మేయర్గా కూడా పనిచేశారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు. అయితే ఈయన నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. డిఎస్ 1989లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి డిఎస్ దిగారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004లో విజయం సాధించారు. సో ఫైనల్గా ఈరోజు తెల్లవారుజామున ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు డిఎస్. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఐసీయూకి షిఫ్ట్ చేసి చికిత్స చేస్తున్నారని చెప్పి ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజాగా తన తండ్రి మృతిపై ధర్మపురి అరవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ధర్మపురి అరవింద్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అయితే ఆయన కొడుకు ధర్మపురి అరవింద్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసమే కష్టపడాలని నేర్పింది తన తండ్రినని, తండ్రే తనకు గురువని ట్వీట్ చేశారు. భయపడకుండా ఉండాలని, ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారని గుర్తు చేస్తున్నారు ధర్మపురి అరవింద్. అయితే డిఎస్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. హోంమంత్రి బట్టి విక్రమార్క డిఎస్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు కాంగ్రెస్కి తీరని లోటు అన్నారు. డిఎస్ మృతి పట్ల గుత్తా సుఖేందర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే డిఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం చేశారు. తాజాగా అయితే ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని చెప్పి ఆయన ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. సో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డిఎస్ రాజకీయ నేతలందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పుకొచ్చారు రేవంత్. అయితే తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కూడా కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్రను చాటుకున్నారని చెప్పాలి. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి సానుభూతి తెలియజేశారు. అయితే దిగ్భ్రాంతి ధర్మపురి శ్రీనివాస్ మృతికి కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న డిఎస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడు హుందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డిఎస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. అయితే వారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004, 2009లో అసెంబ్లీలో వారించిన ప్రోత్సాహం చాలా మరువలేనిదని చెప్పి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అయితే కిషన్ రెడ్డి డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటానంటూ ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.